హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమారల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అడోబ్ ప్రీమియర్ ప్రో క్రాష్ కావడానికి లేదా నాట్ రెస్పాండింగ్, నాట్ ఓపెనింగ్కి సో ఏమేమి రీజన్స్ ఉంటాయి, సో అది ఏ విధంగా ఫిక్స్ చేద్దామన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ 2-3 స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్లా. మనకి ముందుగా మనం ఒకసారి నేను రీడర్ని అయితే ఓపెన్ చేస్తాను. సో అడోబ్ ప్రీమియర్ ప్రో, సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే అది చాలాసేపు లోడింగ్ కావడం కానీ లేదంటే ఆ విధంగానే అది ఫిక్స్ అయిపోతుంది అలాగనే. సో అది ఓపెన్ కాకపోవడానికి సమ్ రీజన్స్ ఉంటాయి. సో ఇది ఓపెన్ కాదు, స్ట్రక్ అయిపోయింది. సో అవి ఏ విధంగా మనము ఫిక్సప్ చేద్దామన్నది 100% ఏ విధంగా ఫిక్స్ అవుద్ది అన్నది మీకు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నా ఛానల్ కనుక మీరు మొదట విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది 100% యూస్ఫుల్, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను ట్యూటోరియల్ 1, ట్యూటోరియల్ 2, ఇది ట్యూటోరియల్ 3గా చేయబోతున్నాను. సో 2-3 స్టెప్లో నేను ఈ విధంగా నేను ఫిక్స్ చేద్దాననేది చూపిస్తాను. ముందుగా మనము ఇన్స్టాలింగ్లో మనకు సి డ్రైవ్లోకి వెళ్ళినట్లయితే ప్రోగ్రామింగ్, అందులో అడోబ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో దాన్ని ఓపెన్ చేద్దాము. బ్యాక్ ఇక్కడ ఉంటుంది. సో అడోబ్ ప్రీమియర్ ప్రో ప్రాబ్లం కాబట్టి మనం దాన్ని ఇక్కడ కింద స్క్రాల్ చేసినట్లయితే మనకి ఇన్స్టాలేషన్ ఫైల్ అయితే ఉంటుంది. ఫైల్ పాత్ అంటారు దీన్ని. సో దీన్ని ఇక్కడ మనము సమ్ ఇంటర్నల్ ఎర్రర్ ద్వారా ఇది క్రాష్ అయిపోతుంది, ఎందుకంటే ప్రాపర్లీ ఇన్స్టాలేషన్ కాకపోవడం ద్వారా అవుతుంది. లేదంటే సిస్టమ్ సపోర్టింగ్ లేక కూడా క్రాష్ అవుతుంది, లేదంటే గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా సమ్ టైమ్స్లో క్రాష్ అవుతుంది. సో సమ్ రీజన్స్ ఉంటాయి ఇది క్రాష్ కావడానికి. సో నేను ఇంకొక సింపుల్ రీజన్స్ చెప్తాను. సో ఇది సేమ్ కాపీ పేస్ట్ చేయండి, ఎందుకంటే దీన్ని రీనేమ్ చేయాలని ఉంటుంది ఫస్ట్ థింగ్. సో ఇది ప్రీమియర్ ప్రో ఉంది కదా, దీన్ని సీసీ చేద్దాము. ప్రీవియస్ దాన్ని ప్రోనే చేద్దాం దాన్ని. సో మనం దీన్ని రీనేమ్ చేద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రిప్షన్ యాక్టివేషన్లో చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మేము ముందుకి కొత్త వీడియోస్ని తీసుకొని వస్తాను, టెక్నికల్ వీడియోస్ని. సో దీన్ని రీనేమ్ చేసేసండి. ఇది ప్రీవియస్ నార్మల్గా మీకు ప్రీమియర్ ప్రోని చేసండి, కాపీ తీసేసేయండి దాన్ని. సో దీన్ని డిలీట్ చేసేసి సో సీసీని మనం ఓపెన్ చేద్దాము. కింద స్క్రాల్ చేసినప్పుడు సీసీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాము. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్రాషింగ్ ఫైల్స్ వస్తుంటాయి, చూడండి ఒకసారి. ఇక్కడ క్యాచ్ ఫైల్స్, దీన్ని ఒకసారి క్లియర్ చేయండి, ఎందుకంటే ఈ క్యాచ్ ఫైల్ ఏం చేస్తుందంటే సమ్ ఎర్రర్స్ని మనకి బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో దీన్ని డిలీట్ చేసేసేయండి. కంటిన్యూ, ఓకే. సో ఇది డిలీట్ అయిపోతుంది. సో క్రాష్ ఫైల్స్ అంటే ఏం లేవు, క్యాచ్ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఒకసారి మీకు ప్రాపర్టీస్లో నాట్ రెస్పాండింగ్ అంటే ఇంత ప్రీవియస్ ఓపెన్ చేసినట్లయితే అది ఆ మధ్యలోనే ఆగిపోతుంది అది. సో మనం టాస్క్ మేనేజర్లోకి వెళ్ళాలి. వన్స్ టాస్క్ ఇక్కడ మీరు విండోస్ 10, విండోస్ 11 వాడుతున్నట్లయితే Ctrl+Alt డిలీట్ అని కొట్టచ్చు, లేదంటే Ctrl+Shift+Escape అని కొట్టచ్చు. మీకు టాస్క్ మేనేజర్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రీమియర్ ప్రో ఇక్కడ ఓపెన్ ఉందా లేదంటే నాట్ రెస్పాండింగ్లో ఇక్కడ ఎండింగ్ ఫైల్లో ఉంటుంది. సెర్చ్ చేయండి, డ్రాగ్ చేయండి, కార్నర్లోనో లేదా అప్ స్టోర్లోనో ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడైతే లేదు, ఐ థింక్ ప్రోగ్రామ్లో ఉంటుండొచ్చు. చూడండి, ఇక్కడ ఆ ఫైల్ మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది లేదా డిలీట్ చేయాలి ఉంటుంది. ఇది ఫిక్సప్ అయితే 100% ఫిక్సప్ అయిపోతుంది డెఫినెట్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కూడా మనం ఒకసారి రీస్టార్ట్ చేద్దాము. దీనికి సంబంధించిన ఫైల్స్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ యూఎస్ఓ సివిసి అని ఒక ఫైల్ ఉంటుంది. దాన్ని మనం ఒకసారి రీస్టార్ట్ చేయాలి. సెర్చ్ చేయండి అది ఎక్కడ ఉందో. ఆ ఫైల్ ఒకసారి మనం రీస్టార్ట్ చేసినట్లయితే సమ్ టైమ్స్లో కూడా క్రాష్ అయిన ఫైల్స్ డిలీట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాపర్లీ ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది. సో దాన్ని మనం రీస్టార్ట్ అయితే కొట్టండి. ఓకే డన్. ఇది కూడా రీస్టార్ట్ అయితే అయిపోయింది. ఒకసారి ఎండింగ్ ఫైల్ చూద్దాము. ఎండింగ్ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ మీద ఉంటుంది. తెలిసి ఇది కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిక్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఒకసారి ఎండ్ చేసేసేయండి. ఇక్కడ దీన్ని చూసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఓకే డన్. ఇదైతే అయిపోయింది టాస్క్ మేనేజర్లో. సో ఇది రెండో మెథడ్. ఇక్కడ ఫైల్ అయితే క్రాష్ అయిన ఫైల్స్ అయితే ఏం లేవు, అయిపోయింది. సో ఇక్కడ వన్స్ మీకు బ్యాకింగ్ ఫైల్లో కొన్ని క్రాష్ ఫైల్స్లో మీకు సిస్టమ్ లోడ్ అయినప్పుడు కూడా మీకు లోడింగ్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. అంటే నాట్ రెస్పాండింగ్ ప్రాబ్లమ్, లేదంటే క్రాష్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి డిలీట్ చేసుకోండి. Ctrl+R కొట్టేసండి, మీకు రన్లోకి వెళ్తుంది. రన్లో ఇది టెంప్ అని కొట్టేసి ప్లస్ ఇంకో /temps అని కొట్టేసి మీరు అన్ని డిలీట్ చేసేసేయండి. ఇక్కడ సమ్ టైం వల్ల సిస్టమ్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే Adobe Premiere Pro కొంచెం లోడింగ్తో సంబంధించింది. మినిమమ్ 4 to 8 GB అయితే ర్యామ్ అయితే ఉండాల్సింది. రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి 4 GB ర్యామ్ రిక్వైర్మెంట్. సో మనం పెద్ద ఫైల్స్ ఓపెన్ చేస్తాం, 4K 2K వీడియోస్ మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకి రికమెండెడ్ 8 అయితే బెటర్ అనుకుంటున్నాను. సో 8 అయితే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం రావు. 4 అయితేనే ఈ బ్యాక్లాగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. టెంప్ ఫైల్స్ కానీ, క్రాష్ ఫైల్స్ కానీ, రీసెంట్ ఫైల్స్ కానీ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఫైల్స్ కూడా ఇవన్నీ డిలీట్ చేసుకున్న వన్స్. సో ఇది 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో మంచి ట్రెండింగ్లో ఉంటుంది. సో ఇది కూడా మీకు యూస్ఫుల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. సో మీరు ఇప్పుడు పాసిబుల్ అయితే మీరు 100 సిస్టమ్ అయితే రీస్టార్ట్ చేయండి. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయి ఉంటుంది. వన్స్ రీస్టార్ట్ అయ్యి ఓపెన్ చేసినాక మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది 100%. డెఫినెట్లీగా మీ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, నేను కూడా ఆఫ్టర్ రీస్టార్ట్ తర్వాత ఓపెన్ చేశాను. కొంచెం ఐ థింక్ ఫాస్ట్గా లోడింగ్ అవుతుంది. చూడండి, ఫైల్స్ కూడా లోడ్ అవుతుంది. సెట్ దట్ ఇన్ ఓపెన్ ఇట్. సో ఈజీగా చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను. దన్న మీకు ఓపెన్ అవుతుందా లేదా చెప్పడానికి ఇంకొక నేను 4K వీడియో తీసుకుంటాను. చూడండి ఏ విధంగా మనకి ఫాస్ట్గా మూవ్ అవుతుందో లోడ్ చేసుకొని. సో ఫటాఫట చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఎందుకంటే ఇవి సమ్ టైమ్స్లో బ్యాక్స్లో ఫైల్స్ ఇట్లా కరెక్ట్ అయిపోయినా లేదంటే సమ్ టైంలో క్రాష్ అవుతుంది రన్నింగ్లో. ఇది 4K వీడియో. సో ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి, వితౌట్ హ్యాంగింగ్ లేకుండా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇది మీకు 100% అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.